హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజెంట్ టైం మార్నింగ్ 8 o'clock. నేనుండే రూమ్ నుంచి నా వర్క్ లొకేషన్కి 3.5 kilometers ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా జర్నీని స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు కనిపించేదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడున్న ఫంక్షన్ హాల్కి వచ్చే వెహికల్స్ మొత్తం ఈ ఎగ్జిటింగ్ వే నుంచే బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మెయిన్ రోడ్కి ఎక్కేస్తున్నాను. నేను రోడ్డు క్రాస్ అవుదాం అనుకునే లోపే వెహికల్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఎవరైనా కానీ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ముందు వెనుక జాగ్రత్తగా చూసుకుని రోడ్ క్రాసింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మీకు కనిపించేది నేనుండే కన్వెన్షన్ ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు నా జర్నీని ఇంకా స్పీడ్గా ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. గ్రీన్ సిగ్నల్ పడకుండా ఏ ఒక్కరు కూడా రోడ్ క్రాస్ చేయొద్దు. ఇప్పుడు మీకు కనిపించేది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు నేను ఫ్లైఓవర్ కింద నుంచి రోడ్ క్రాస్ చేసి సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న గ్రే కలర్ బిల్డింగే మా సైట్. ప్రజెంట్ సైట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు బేస్మెంట్స్కి వెళ్ళి సైకిల్ని పార్కింగ్ చేసి పైకి వచ్చేద్దాం. ఎల్ఎస్ఆర్ ట్యూడోర్ వాంటేజ్ టెక్ పార్క్, ఇదే మా సైట్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్. నేను సైట్కి రావటం కొంచెం లేట్ అయిపోయింది. మా వాళ్ళు ఫ్లాగ్ ఫ్లయింగ్ చేసేశారు. ఎలాగో ఫ్లాగ్ ఫ్లయింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా వాళ్ళని ఫొటోస్ తీసిన తర్వాత లాస్ట్లో నేను ఫొటోస్ దిగాలి. నా ఫోన్లో ఫొటోస్ దిగకుండా మా వాళ్ళు అసలు ఉండలేరు. ఇంతకు డెకరేషన్ మొత్తం చాలా బాగా చేశారు. ఇటువైపుకు రాబయ్యా, బొంగరంలో ఒక రౌండ్ తిరుగుదాం. అబ్బా, స్వాతంత్ర దినోత్సవం అంతా నీ నవ్వులోనే ఉంది భయ్యా. శంకర్ जी, मेरा पॉकेट का भी एक फ्लैग लगाओ. ఇప్పుడు ఫోటో సెక్షన్కి వెళ్దాం. ఫోటోషూట్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి లడ్డు మిక్చర్ ఇస్తున్నారు. అందరితో పాటు కలిసి తీసుకుని ఆఫీస్లోకి వెళ్దాం. రాగానే బయోమెట్రిక్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు బయోమెట్రిక్ వేసి లోపలికి వెళ్దాం. థ్యాంక్ యూ. ఇదే మా ఆఫీస్. నెక్స్ట్ వీడియోలో ఆఫీస్ గురించి, నేను చేసే వర్క్ గురించి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే లడ్డు మిక్చర్ తినేసి నిన్నటివి వర్క్ రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి, అవి రాసేసి రూమ్కి వెళ్ళిపోదాం. వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసాను. జోబుకున్న ఫ్లాగ్ స్టిక్కర్ని తీసేసి సైకిల్కి అంటించాను. దేనికంటే ఎక్కడంటే అక్కడ పడేయకూడదు కాబట్టి. ఇది రైనింగ్ సీజన్ కాబట్టి సైకిల్ వర్షంలో తడిచి పాడవకుండా ఉండడానికి రెయిన్ కవర్ని అయితే అప్లై చేశాను. చివరికి తిరిగి రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు టైము 12 o'clock అయ్యింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళి తినేసి వచ్చి ఎడిటింగ్ చేసి ఇంకా వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching video.
ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. కుదిరితే బెల్ కూడా లాగి పెట్టి కొట్టండి.